హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి యొక్క ఒక ప్రధాన అంగమైనటువంటి భద్రతా మండలి గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఎందుకోసం ఈ యొక్క భద్రతా మండలి గురించి డిస్కస్ చేస్తున్నాం ప్రస్తుతం అంటే, ఇటీవల కాలంలో అంటే 2025 జూన్ మాసంలో భద్రతా మండలిలో 5 తాత్కాలిక సభ్య దేశాలు అనేవి నూతనంగా చేరడం జరిగింది. కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఐక్యరాజ్య సమితి గురించి వార్తల్లో ప్రతి అంశం అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది. తరచుగా కరెంట్ అఫైర్స్లో ఉండేటువంటి ఒక సంస్థ ఐక్యరాజ్య సమితి అండి. ఈ యొక్క ఐక్యరాజ్య సమితిని 1945 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి ప్రధానంగా 6 అంగాలు అనేవి ఉండడం జరిగింది. అందులో ఒకటి వచ్చేసి ఐక్యరాజ్య సమితి యొక్క సాధారణ సభ, మరొకటి సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ప్రస్తుతం మనం డిస్కస్ చేయబోతున్నటువంటి భద్రతా మండలి, మరొకటి ఆర్థిక సాంఘిక మండలి అండి, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఇక 4వది ధర్మకర్తృత్వ మండలి అంటే ట్రస్ట్షిప్ కౌన్సిల్, 5వది అంతర్జాతీయ న్యాయస్థానం, 6వది సచివాలయం అండి. ఇందులో అత్యధికంగా సార్లు మనకి వార్తల్లో కనిపించి కరెంట్ అఫైర్స్లో ఉండేటువంటి ఒక అంగం వచ్చేసి భద్రతా మండలి అండి. ఎందుకోసం అంటే ఈ యొక్క భద్రతా మండలిలో ప్రతి సంవత్సరం కూడా 5 తాత్కాలిక సభ్య దేశాలు అనేవి చేరడం జరుగుతుంది. కాబట్టి అందుకోసం వార్తల్లో నిలుస్తుంది. కాబట్టి ఇటీవల కాలంలో ఈ యొక్క ఐక్యరాజ్య సమితి పైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. ఎక్కువగా ఇటీవల జరిగిన ఏపీ కానిస్టేబుల్ కూడా ఈ యొక్క అంగాల పైన 2 ప్రశ్నలు వచ్చాయండి. ఆ యొక్క 2 ప్రశ్నలు కనుక చూసుకుంటే, ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి యొక్క కాల పరిమితి అంటే అందులో ఎన్నుకున్నటువంటి సభ్య దేశాల యొక్క కాల పరిమితి, తాత్కాలిక సభ్య దేశాలది ఎంత అని అడగడం జరిగింది. కాబట్టి 2 సంవత్సరాలండి. మరొకటి వచ్చేసి ఐక్యరాజ్య సమితి యొక్క ఆర్థిక సాంఘిక మండలికి ఎన్నికైనటువంటి సభ్య దేశాల కాల పరిమితి ఎంత అని అడగడం జరిగింది. ఇది వచ్చేసి 3 సంవత్సరాలు. కాబట్టి వీటి గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఈ యొక్క ముఖ్యమైన భద్రతా మండలిలో ఇటీవల చేరినటువంటి దేశాలండి, 2025 సంవత్సరంలో 10 తాత్కాలిక సభ్య దేశాలు అనేవి చేరడం జరిగాయి. అందులో 2025 జనవరిలో కొన్ని, జనవరిలో 5, అదేవిధంగా 2025 జూన్లో 5 చేరడం జరిగింది. కాబట్టి వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ అనేది 2 సంవత్సరాల కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించిన 5 తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నుకుందండి. కాబట్టి ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుంచుకోండి, భద్రతా మండలికి ఎన్నికయ్యేటువంటి సభ్య దేశాలను ఎవరు ఎన్నుకుంటారు అంటే ఐక్యరాజ్య సమితి యొక్క సాధారణ సభ లేదా జనరల్ అసెంబ్లీ అండి. ఎన్ని సంవత్సరాల కాల పరిమితికి అంటే 2 సంవత్సరాల కాల పరిమితికి. అలా 2025 జూన్ మాసంలో ఈ యొక్క 2 సంవత్సరాల కాల పరిమితికి 5 దేశాలు ఎన్నికయ్యాయండి. వాటిని కనుక పరిశీలిస్తే, ఒకటి లాత్వియా, 2వది బహ్రెయిన్, 3వది కొలంబియా, 4వది లైబీరియా, 5వది కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ అండి. ఈ యొక్క 5 దేశాలను తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాటిలో సెలెక్ట్ అయినది, ఎన్నికైనది కానీ దాన్ని గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంది. అయితే 2025 జూన్లో ఈ యొక్క ఎన్నికైనటువంటి ఈ యొక్క 5 సభ్య దేశాల యొక్క పదవి కాలం అనేది ఎప్పుడు ప్రారంభం కాబోతుందంటే తదుపరి సంవత్సరం అండి. అంటే 2026 జనవరి 1వ తేదీన ఈ యొక్క 5 తాత్కాలిక సభ్య దేశాల యొక్క కాల పరిమితి అనేది ప్రారంభమై 2027 డిసెంబర్ 31వ తేదీన ముగియబోతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పదవి కాలం గుర్తుంచుకోండి. 2026 జనవరి 1న ప్రారంభమై 2027 డిసెంబర్ 31వ తేదీన ఈ యొక్క 5 తాత్కాలిక సభ్య దేశాల యొక్క కాల పరిమితి ముగియడం జరుగుతుంది. ఇందులో లాత్వియా దేశం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇది తూర్పు యూరోపియన్ చిన్న దేశం అండి. అయితే ఇది తొలిసారిగా భద్రతా మండలికి ఎన్నిక కావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. మొట్టమొదటిసారిగా భద్రతా మండలికి ఇటీవల ఎన్నికైన సభ్య దేశాన్ని గుర్తించండి అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. కాబట్టి లాత్వియా దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే భద్రతా మండలికి సంబంధించినటువంటి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ కనుక మనం ఇక్కడ పరిశీలిస్తే, భద్రతా మండలిలో మొత్తం సభ్య దేశాల సంఖ్య వచ్చేసి 15 అండి. ఓకేనా? భద్రతా మండలిలో మొత్తం సభ్య దేశాల సంఖ్య వచ్చేసి 15 ఉండడం జరిగాయి. అయితే ఇందులో శాశ్వత సభ్య దేశాలండి, అంటే వీటి యొక్క కాల పరిమితి అనేది ఎప్పటికీ కూడా ముగియదు, అంటే శాశ్వతంగా ఉంటారండి. ఆ యొక్క శాశ్వత సభ్య దేశాల సంఖ్య వచ్చేసి 5 అండి. ఒకటి వచ్చేసి చైనా, రెండవది వచ్చేసి రష్యా, మూడవది వచ్చేసి ఫ్రాన్స్, నాలుగోది వచ్చేసి
బ్రిటన్, ఐదవది వచ్చేసి అమెరికా. ఈ యొక్క 5 శాశ్వత సభ్య దేశాలకే వీటో అధికారం అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి గుర్తుంచుకోండి. అదేవిధంగా తాత్కాలిక సభ్య దేశాలు వచ్చేసి 10 అండి. చాలా చాలా ఇంపార్టెంట్. తాత్కాలిక సభ్య దేశాలు వచ్చేసి 10 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ప్రారంభంలో ఈ యొక్క భద్రతా మండలిలో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య వచ్చేసి 11గా ఉండడం జరిగింది. అంటే ఇందులో 5 శాశ్వత, 6 తాత్కాలిక ఉండేవి. ఓకేనా? ప్రస్తుతం అయితే 15 కదా, ప్రారంభంలో అయితే 11 ఉండేవి. అందులో శాశ్వత 5, తాత్కాలిక 6 ఉండేవి. అయితే 1965 సంవత్సరంలో చేసినటువంటి సవరణ ప్రకారం ఈ యొక్క తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య అనేది 6 నుంచి 10కి పెంచడం జరిగింది. కాబట్టి ఏ సంవత్సరంలో పెంచారని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 1965 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలికి భారతదేశం ఎప్పుడైనా ఎన్నికైందా, అయితే ఎన్నిసార్లు ఎన్నికైందా అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి నేటి వరకు అంటే 2021-22 వరకు కూడా భారత్ 8 సార్లు ఎన్నికైందండి. మొట్టమొదటిసారిగా 1950-51 సంవత్సరంలో ఎన్నిక కాగా చివరగా అంటే 8వసారి 2021-22 కాలానికి గాను ఎన్నిక కావడం జరిగింది. కాబట్టి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి భారత్ ఎన్నిసార్లు ఎన్నికైందంటే 8 సార్లు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క భద్రతా మండలికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏముంది అంటే మాత్రం ఈ యొక్క భద్రతా మండలికి నోబెల్ శాంతి బహుమతి కూడా లభించిందండి. అది ఎప్పుడు అంటే మాత్రం 1988 సంవత్సరం. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ భద్రతా మండలిలోని సభ్య దేశాలు సాధారణ సభ చేత 2 సంవత్సరాలకు ఒకసారి 2/3 వంతు మెజార్టీతోటి ఎన్నికవుతారనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా 10 ఉన్నాయి కదా. ప్రస్తుతం ఉన్నటువంటి 10 దేశాలను కనుక పరిశీలిస్తే ఒకటి స్లోవేనియా, మరొకటి దక్షిణ కొరియా, మూడవది గయానా, నాలుగవది అల్జీరియా, ఐదవది సియోరా లియోన్ అండి. ఈ యొక్క 5 భద్రతా మండలిలో ప్రస్తుతం తాత్కాలిక సభ్య దేశాలుగా ఉండడం జరిగాయి. వాటితో పాటు ఇటీవల అంటే 2025 జనవరి 1వ తేదీన డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా, సోమాలియా ఈ యొక్క 5 దేశాలు కూడా 2025 జనవరి 1వ తేదీన చేరడం జరిగాయి. వీటి యొక్క కాల పరిమితి 2026 డిసెంబర్ 31వ తేదీన ముగియబోతుంది. అయితే 2025 జూన్ మాసంలో 5 దేశాలు ఎన్నికయ్యాయి అన్నాం కదా. లాత్వియా, కొలంబియా, బెహ్రెయిన్, కాంగో, అదేవిధంగా లైబీరియా. ఈ వీటి యొక్క కాల పరిమితి అనేది ఎప్పుడు ప్రారంభమవుతాయని చెప్పాం? 2026 జనవరి 1న. అందుకోసం ఇక్కడ చూడండి, ఈ యొక్క స్లోవేనియా, దక్షిణ కొరియా, గయానా, అల్జీరియా, సియోరా లియోన్ యొక్క పదవీ కాలం అనేది 2025 డిసెంబర్ 31వ తేదీన ముగియడంతో ఇప్పుడు నూతనంగా ఎన్నికైన అంటే 2025 జూన్లో ఎన్నికైనటువంటి లాత్వియా, కొలంబియా, బెహ్రెయిన్, కాంగో, అదేవిధంగా లైబీరియా దేశాలనేవి వీటి స్థానాల్లోకి 2026 జనవరి 1వ తేదీన రాబోతున్నాయి. దీంతో 2026 జనవరి 1వ తేదీన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా ఈ యొక్క లాత్వియా, కొలంబియా, బెహ్రెయిన్, కాంగో, అదేవిధంగా లైబీరియా దేశాలతో పాటు ఈ యొక్క డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా, సోమాలియా దేశాలు అనేవి ఉండబోతున్నాయండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1-2 సార్లు దేశాల పేర్లు అయితే గుర్తుంచుకోండి. ఐక్యరాజ్య సమితి గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా 1 లేదా 2 ప్రశ్నలు రావచ్చు. థ్యాంక్ యూ.